కొత్త సీసాలో పాత పురాణం అన్నట్టు కేసీఆర్ స్పీచ్ ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. పాలమూరుపై 10 ఏళ్లు కేసీఆర్ కప్పట ప్రేమ చూపించారు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇవే డైలాగులు కొట్టారని, ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారన్నారు. 3 ఏళ్లలో 4 ఏళ్ల పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు లేనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రు కాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం ఆ పొన్నమని అన్నట్టు. మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్లో చాలా కాన్స్టిట్యున్సీల్లో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే. బై ఎలక్షన్లో తోలు తీసిండ్రు. కంటోన్మెంట్లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. మళ్ళీ ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చిర్రు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా.